రాష్ట్రంలో తెలంగాణను నీళ్ళు ఇవ్వక ఎండబెట్టినారు కాబట్టి, కరెంట్ ఇవ్వక కాల్చుక తిన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం పుట్టింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు. నీళ్ళేమో ఆంధ్రాకు పంచుతున్నారు, ఆంధ్రాకు పంపుతున్నారు, వనకచర్ల పేరిట, ఇంకో పేరిట. నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు. నియామకాలు మీకు తెలుసు, ఆయన అనుయాయులకు, ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారేస్తే మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తా ఉన్నారు. వాస్తవం ఏంటి అంటే, స్వతంత్ర భారతదేశ చరిత్రలో 78 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం ఏ ప్రభుత్వము కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎన్నడూ సాహసోపేతమైన కార్యక్రమాలు తీసుకోలేదు అనేది అక్షర సత్యం. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం, ఇది ఇక్కడ అక్కడ కాదు. మొన్న నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినా, అక్కడ నేను చెప్తుంటే వాళ్ళే పరిశాన్ అవుతున్నారు. దాదాపు $9 బిలియన్ 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 విడతలుగా వేసినాము. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫార్మ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ కాల్డ్ రైతు బంధు అని చెప్తుంటే ఆక్స్ఫర్డ్లోని అధ్యాపకులు, ఆక్స్ఫర్డ్లోని అక్కడి విద్యార్థులు కూడా ఇది నిజమేనా అన్నట్టు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నారు. తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ గారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రంగాలకు 24 గంటల ఉచిత విద్యుత్తు, 24 గంటల విద్యుత్తు, అందులో ఉచిత విద్యుత్తు రైతులకు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్రానంతరం కేసీఆర్ గారు మాత్రమే. ఇది నువ్వు అవునన్నా కాదన్నా, గింజుకున్నా, గిలగిల కొట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు, ఇది వాస్తవం నిలిచిపోతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అన్నాం. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నాం. ఇందిరమ్మ గొప్పతనం ఏంది, ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో మళ్ళీ చెప్పులు. నువ్వే చెప్పినావు, నీ పార్టీ చెప్పింది, మాకు ఓటేయండి, మార్పు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తాం మనం. నిజంగానే తెచ్చినాం. ఇవాళ ఎరువుల కోసం, విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం, నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా? నిన్నగాక మన కొమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ అనుకుంటా అక్కడ ఊరు, అక్కడ వేల మంది ఆల్మోస్ట్ యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం, యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా? మీరు ఎరువుల దుకాణాలకు ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి ఒక బస్తా ఇయ్యాలని చెప్పిన మాట, మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకులు పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురు కాక నాకేం సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు. అట్లాగే దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా? సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కీలక అడ్రస్ గా మార్చింది మీరు కాదా? అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు, ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు, చెరువులు నింపే మిషన్ కాకతీయ తెచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, ఆఖరికి వాగులలో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో, హల్దీ వాగులో, కుడలి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దా కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతాం. కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే ఆనాడు 7,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గిజ్జదాకా కొని రైతులను కంటికి రెప్పలాగా కాపాడుతున్నది కేసీఆర్ కాదా? మార్కెట్ యార్డులకు ఇవాళ ధాన్యం వస్తే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని ఎగ్గొట్టి దాచుకుంటున్నది మీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతాను. అట్లాగే ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా రైతు బీమా? ఒక రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఈ భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అది తెచ్చింది కేసీఆర్ కాదా? ఇవాళ రైతు బీమా కూడా ఎగ్గొట్టి గత 3 నెలలుగా ప్రీమియం కట్టకుండా మరి ముఖం చాటేసి వేలాది మంది రైతులు ఉసురు తీస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇట్లా 1-2 కాదు, చెప్తే 100 విషయాలు ఉన్నాయి. మీరు ఆనాడు దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో, మీ ఇందిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు తాంబాలాలుగా మారిస్తే, వాటిని ఎండబెడితే, మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ, ఇంకోవైపు మత్స్య పరిశ్రమ నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా? 30,000 కోట్ల మత్స్య సంపద సృష్టించింది కేసీఆర్ గారు కాదా? ఏపీకి, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగలా తరలిపోతుంటే
ఇంకోవైపు కృష్ణ బిరబిరా పారిపోతుంటే ఆరతులు పట్టింది నీ పార్టీ, కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ. కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టును ఒడిసిపట్టి 1 కోటి ఎకరాల మాగాణంగా చేసింది కేసీఆర్ కాదా? ఇది తెలియదా ప్రజలు? 2014 తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత, 2023లో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత తెలియదా? ఇవాళ బనకచెర్ల ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంతపాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా? తెలంగాణ రైతాంగం చూస్తలేదు అనుకుంటున్నారా? ఈ జల దోపిడీని అడ్డుకునే ప్రయత్న భాగంలో మీరు ఎట్లా ఆంధ్ర ప్రయోజనాలకు వంతపాడుతున్నారో ఇవాళ తెలంగాణ సమాజం చూస్తలేదు అనుకుంటున్నారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి చెప్తాం. ఆనాడు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును దత్తత పేరిట దగా చేసిందెవరో, దక్షిణ తెలంగాణకు ప్రాణాధారమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మేము దాదాపు 85-90% పూర్తి చేస్తే ఆ 10% ఇవాళ చేయకుండా ఎండబెడుతున్నది ఎవరో ప్రజలకు తెలియదా? ఆనాడు నల్లగొండ జిల్లా, మా శ్రవంతి గారు ఇక్కడే ఉన్నారు, మునుగోడు, ఆ ప్రాంతం మొత్తం ఆనాడు ఫ్లోరైడ్ బాధతో బొక్కలు పూర్తి స్థాయిలో మూలిగ తెచ్చిపోయి దారుణంగా తయారైతే ఆ ఫ్లోరైడ్ అనే మహమ్మారిని తరిమి కొట్టింది కేసీఆర్ పరిపాలన కాదా? అన్నదాతల ఆత్మహత్యలు ఆపింది కేసీఆర్ పరిపాలన కాదా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో చెప్పిన మాట వాస్తవం కాదా? ఇట్లా చెప్తూ పోతే 100 ఉన్నాయి. చివరికి ఎంత దారుణం అంటే నల్లగొండ జిల్లాలో ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేరుగా రైతులు మార్చుకునే పరిస్థితి. బోర్ల రామరెడ్డి గారు, ఆయన ఇంటి పేరు బోర్ల రామరెడ్డి, 57 బోర్లేసి బోర్లా పడ్డ వ్యవసాయం తెలంగాణలో ఉన్నమాట వాస్తవం కాదా? ఇవాళ మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు నికృష్టంగా కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ యొక్క గొప్పతనం గురించి, ఇందిరమ్మ గురించి ఎమర్జెన్సీ విధించి ఆనాడు ఎంతో మందిని జైళ్లలో నొక్కిన ఇందిరమ్మను గుర్తు చేసుకుంటూ మళ్ళీ గుడ్డలు తీసుకొడతామంటే ఇవాళ తెలంగాణ సమాజం అట్లా చూస్తూ ఊరుకోవడానికి, నిస్తేజంగా చూడడానికి సిద్ధంగా లేదు. రేవంత్ రెడ్డి గారు, మీకు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నీకు లెక్కలు తెలియకపోవచ్చు కానీ నేను గుర్తు చేస్తాను. వాస్తవం ఏంది? 2014లో ఆనాడు కొత్త రాష్ట్రం తెలంగాణ, ఏదో అధికార మార్పిడి కాదు జరిగింది, కొత్త రాష్ట్రం పుట్టింది. ప్రజల దయతో, పోరాటాలతో, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో మన ఆర్థిక పరిస్థితి మనకు తెలియకపోయినా 2 దఫాల్లో 30,000 కోట్ల రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఆనాడు కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు లాంటి సమస్యలు వచ్చినా, కొత్త రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా అన్ని తట్టుకొని 30,000 కోట్లు రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా?